ఆంధ్రప్రదేశ్లో యాదవ్ జీకా లవ్ స్టోరీ సినిమా టైటిల్ పై వివాదం రాజుకుంది. నార్త్ ఇండియాలో తీసిన ఈ సినిమాపై యాదవ్ సంఘాల నేతలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ టైటిల్ వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. గురువారం మార్కాపురం జిల్లాలో పర్యటించిన యూనిట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాదవ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మ ఎలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ యాదవ్ జీకా లవ్ స్టోరీ అనే సినిమా పేరుతో తమ జాతిని తక్కువగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సినిమా పేరు వెంటనే మార్చాలని, అలాగే సినిమాలో నటించిన ప్రగతి తివారీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినిమా నిర్మాతలు, దర్శకులు తమ అభ్యర్థనను గౌరవించి సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న యాదవ్ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని, థియేటర్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. వాళ్ళకు మా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈ సినిమాని ఆపకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ ఉద్యమ సభ్యులందరం కలిసి థియేటర్లను కూడా ధ్వంసం చేయబోతా ఉన్నాం. యాదవుల్ని సినిమాలో పెట్టి చూపిస్తే ఈ జాతి ఈ దేశంలో చాలా ఎక్కువగా ఉంది, రీచ్ బాగా వస్తుందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రెస్ మీట్లో మొన్న మాట్లాడుతూ హీరోయిన్ ప్రగతి తివారీ కూడా చాలా షటరికల్గా మాట్లాడుతుంది. అమ్మ మీకు యాదవ జాతి తగిన బుద్ధి చెప్తుంది. అదేవిధంగా నిర్మాతకి, డైరెక్టర్కి కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఈ సినిమాని ఆపకపోతే మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లి మీద మేము 100% సినిమా తీసి మేమేంటో చూపిస్తాం. మీరు మాత్రం ఈ సినిమాని ఆపకపోతే ఈ సినిమాలో అసభ్యంగా చూపించినటువంటి ఆ సీన్స్ అన్నీ కూడా తొలగించి, ముఖ్యంగా యాదవ్జీకి లవ్ స్టోరీ అని ఏదైతే పేరు చెప్తున్నారో మీరు ఆ పేరును కూడా మార్చి పెట్టుకోండి. అలా కాకుండా మేము ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ఈరోజు మీరు ముందుకు వస్తున్నారు. రిలీజ్ చేస్తే థియేటర్లు ధ్వంసమైపోతాయి. అదేవిధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే యాదవ్ జాతి ఉందో అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. మేము భారీగా ఉద్యమించి ఈ సినిమాని ఆపేయబోతూ ఉన్నాం. ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు ముందుకొచ్చి ఈ యొక్క యాదవ్ జాతి మీద జరుగుతున్నటువంటి దీన్ని ఆపేయవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా భారతదేశం మొత్తం ఉన్న ఈ యాదవ్ జాతి మీద తీయడానికి మీరు చూస్తూ ఉన్నారు. ఈ యాదవ్ జాతి మీద తీయాలంటే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయన మీద తీయండి. అదే మా ఆంధ్రప్రదేశ్లో కాటమరాజు ఉన్నాడు, ఆయన మీద తీయండి. లేదు మీరు తీయాలంటే లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎదుగుతున్న లీడరు రామచంద్ర యాదవ్ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళ మీద తీయండి. లేదు మీకు ఇంకా తీయాలనిపిస్తే ఛత్రపతి శివాజీ ఉన్నారు, ఆయన లాంటి వాళ్ళ మీద తీసుకోండి. అంతేగాని యాదవ